ఏపీలో నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నట్లు అధికారులు డిప్యూటీ సీఎంకు చెప్పారు. దీంతో రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు తక్కువ ధరకు అమ్మాలని పవన్ కళ్యాణ్, టీడీపీ హయాంలో రేషన్లో ఇచ్చిన సరుకులను మళ్లీ పునరుద్ధరించాలని చెప్పారు. రేషన్ లబ్ధిదారులకు వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తక్కువ ధరకే కందిపప్పు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీలో అక్రమాలు జరిగాయని, అవినీతికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలంటే పార్టీలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాలని గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో వ్యాఖ్యానించారు.